నాతో పాటు వర్క్ చేసిన నా కో టీచర్కి బాగాలేదని ఫోన్ వచ్చిందండి. ఆయన ఏజ్ 50 నుంచి 60 మధ్యలో ఉంటుంది. ఆయన విశ్వాసే, కాకపోతే తెలుగు రాదు. మా ఏరియాలో ఇంగ్లీష్ ప్రీచింగ్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి ఆయన చర్చికి వెళ్ళలేకపోయాడు. వాళ్ళ పాపకు విశ్వాసం ఉంది. వాళ్ళ వైఫ్ ఇంకా రక్షణ పొందలేదు, తన హిందూ అయినా వాళ్ళు చాలా చక్కగా ఉండేవారు. అయితే ఇప్పుడు సడన్గా వెంటిలేషన్లో పెట్టారు. 10% ఛాన్స్ అంటున్నారు. ఆయన జమ్మిమని చూడాలని అన్నారంట. ఆయనతో నాకు చాలా మంచి ర్యాప్ ఉందండి. నా ఏజ్ చిన్నదైనా నేను ఎలా వర్క్ చేయాలి, ఇతరులతో ఎలా నడుచుకోవాలి అవన్నీ ఆయన నాకు చెప్పేవారు. ఆయన వల్ల నా ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అయింది. అసలు ఆయన నాకు ఎంతో మంచి సహాయకుడని చెప్పాలి. ఇలాంటి పొజిషన్లో ఆయన ఉన్నారు. మనిషి ఎప్పుడైనా చనిపోతాడు, కాకపోతే ఇంకొద్ది రోజులు ఉంటే బాగుందని నా ఆశ. వాళ్ళ పాపకి ఇంకా పెళ్ళి కూడా కాలేదు అని చెప్పి 10th క్లాస్ చదువుతుంది. పాపం ఏరియాలో వాళ్ళకి ఎవరు తెలియదండి, తెలుగు రాదు కదా, అలా బ్రతుకుతున్నారు ప్రైవేట్ స్కూల్లో పని చేసుకుంటా. ఇప్పుడు హస్బెండ్కి బాగాలేదు, వైఫ్ ఒక్కటే ఇద్దరిని చూసుకుంటుంది. చాలా నా దగ్గర డబ్బులు ఆస్తి అంతస్తులు ఏం లేవు. నా దగ్గర కలిగి ఉన్నది ఓన్లీ క్రీస్తే. ఆ యేసు నామంలో వాళ్ళకి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. నాకు ఇంగ్లీష్లో ఎంత వచ్చో అలా నేను ఆయన ప్రీచ్ చేశాను, ఆయన బలపరిచాను. అయితే ఇక్కడ నా విశ్వాసం ఇంపార్టెంట్ కాదు, తన విశ్వాసం ఇంపార్టెంట్. దేవుడు తనకు బతికిస్తాడని తను విశ్వసిస్తే అది దేవుని చిత్తం అయితే తను బ్రతుకుతారు. ఇప్పుడు ఎలాగో మీరు ప్రార్థనలు చేస్తారు కదా, మీ ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబ ఆదరణ కొరకు తన వైఫ్ రక్షణ పొందాలి. జీవితంలో మనం ఏం జరిగినా యాక్సెప్ట్ చేయాలి. అయితే ఇప్పుడు నైట్ 11 o'clock అయింది, అయినా నేను వెళ్తున్నాను. నేను క్షేమంగా అక్కడ చేరుకోవాలని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు 11 అయింది. కాంప్లెక్స్ అంతా ఫుల్ వాటర్, యుద్ధం చేస్తున్నాను నీటితోని. అయినా దేవుడు తోడుగా ఉన్నాడు. హాస్పిటల్కి చేరుకున్నాను. 12 o'clock అయింది. మొత్తానికి ఎమర్జెన్సీ వార్డ్ చేరుకున్నాను. హాస్పిటల్ ఎల్లో జోన్. సార్ అసలు ఇలా ఉండడం నాకు అసలు మాట్లాడతా. మహాపరిశుద్ధుల జీవాన్ని సర్వశక్తివంతుగా నీకు వందనాలు స్తోత్రాలు. నువ్వు బ్రతుకున్నప్పుడు అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించావు తండ్రి. నువ్వు ఆరోగ్యమై ఉంటాను తండ్రి. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని దృష్టితో సెలవిచ్చావు నాయన తండ్రి. వైద్య శాస్త్రానికి అంతు చిక్కలేనటువంటి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందనన్ను తండ్రి. రాత్రి సమయమైన విశ్వాసంతో నేను వచ్చాను. నా యొక్క ప్రార్థన శక్తివంతమైనది నేను నమ్ముచున్నాను. నాలో నీ గొప్పవాడని నేను నమ్ముచున్నాను. ఇదిగో నాయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నాయన ఆయనకి బ్రతకాలని ఉంది ప్రభు. నా దేవా నా తండ్రి. లాజరస్ కమౌట్ అంటే చనిపోయిన లాజరస్ నాయన బయటకు వచ్చాడు. కుంటి వాళ్ళని అనేక మందికి నాయన నడకనిచ్చావు. పుట్టి గుడ్డి వరకు చూపునిచ్చావు. కుష్ఠరోగులను బాగు చేసావు. నా చేతిలో ఏ శక్తి లేదు కానీ నాలో నీవున్నావు ప్రభు. నువ్వు గొప్ప దేవుడివి నా తండ్రి. నా దేవా నా రక్షక. ఈ రాత్రి వేళ సమయం నాయన ఇది నా హస్తము కాదు నీ హస్తము అయ్యా. నాయన నా హస్తములో నీ యొక్క పవర్ నుంచి నడి నెత్తి నుంచి తిని పాదం వరకు అణువణువు మీరు తాకండి ప్రభు. శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుంచి సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థత అనుగ్రహింపబడిన ఎవరు పెట్టి ఉంది ప్రభు. పెళ్లి కూడా కాలేదు మరి నాయన. హిజ్కియా కన్నీటి ప్రార్థన వల్ల తనకు ఆయుష్ పొడిగించు. తన విశ్వాసాన్ని బట్టి తను స్వస్థపరచు. వైద్య శాస్త్రానికి ఆశ్చర్యం కలిగేలాగా ప్రాణాన్ని నిలబెట్టండి. సార్ బైబిల్ టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. జీవ గ్రంథం అనేక మందికి ఆమేన్ ఆమేన్ కాన్షియస్లోకి వచ్చారు, కాన్షియస్లోకి వస్తున్నారు. ఆమేన్. దేవుడికి ఏదైనా సాధ్యమే. ప్రేర్ చేయండి. హీ వాంట్స్ టు అలైవ్. తను బ్రతకాలి అనుకుంటున్నాడు. దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. సార్ వాళ్ళ వైఫ్ చాలా టెన్షన్ పెట్టేసుకున్నారు. అసలు ఎవరు లేరు వాళ్ళకి. పాపం ఈరోజు అంతా ఏం తినలేదు. ఇప్పుడు చపాతీ తింటున్నారు. మార్నింగ్ అయిపోయింది 6:30. నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఫుల్ రైన్.